V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వాగ్దానం. కుటుంబం మీద ఒట్టేసి చెప్తున్న ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికే నా సపోర్ట్. ఉత్సాహంగా పనిచేయమని కేడర్ కు సూచన. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ రోడ్ షో పాల్గొన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ మాజీ ఎమ్మెల్యేలు. అనంతపురంలో సీఎం జగన్ వందలాది ఇళ్లు కట్టించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఉరవకొండ మరింత అభివృద్ధి చేస్తా అంటున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. వికారాబాద్ కాంగ్రెస్ బూత్ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు భార్య పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల మధ్య ఏమైనా చిన్న స్పర్ధలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పాటించి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరిని మన మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా డబుల్ చేస్తా అన్నాడు, చేసినా చేయలే, ఇటువాడు పెంచుతాడు, పెంచినా పెంచలే. ఇవన్నేమో ఆ వైపు. మన వైపు చూడండి, మొన్న రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. ఇప్పటి 4 గ్యారెంటీలు అమలు చేశారు. ఎవరైనా అక్కడక్కడ మీటింగ్ పోతే మన మహిళా సోదరి మన అంటారు, నాకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లేదు ఏంటి అని. మన జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనే కోడ్ వచ్చింది, అందుకే ఇవ్వలేదు. మిగతా అన్ని జిల్లాలలో అడిగిన కలెక్టర్ అడిగినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగినా, మన ముఖ్యమంత్రి గారిని అడిగితే 7 జిల్లాల తప్ప ప్రతి జిల్లాలో కరెంటు ఛార్జ్ చేస్తలేరు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ అయిపోయింది. తర్వాత ఉచిత మహిళలు బస్సుల్లో తిరుగుతుంది. ఇంకా 2 అమలు కావాలి. మనము హామీల అమలు మనము చేసే దిశలో మన ముందు పోతుంటే ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు లేట్ అయితే మన ఊళ్ళలో పోతే వాళ్ళని అడుగుతుంది కదా, నాయకులందరినీ అడుగుతుంది కదా వాళ్ళు. కానీ బీజేపీలో అడిగిరా 20 కోట్ల ఉద్యోగాలు ఏవి, 15 లక్షలు మా ఖాతాలో పడలేదు ఏంటి, మన వ్యవసాయాలను డబ్బులు చేస్తారని అడిగాం. ఎందుకంటే వాళ్ళకు మభ్యులు పెట్టేస్తారు, ఈసారి చేస్తాం. ఇప్పుడు మన మోడీ గారు ఏమన్నారు, इतने 10 साल तक आपको भी देगा वो पूरा खाली ट्रेलर है. अब आने वाले सिनेमा देखने वाले हैं. 10 సంవత్సరాలు ఒకటి ట్రైలర్ ఇచ్చాడు. మనల్ని అమ్మాయిని మమ్మల్ని దేశంలో నా మనవి మన భవిష్యత్తు. పిసిసి జనరల్ సెక్రటరీ రఘువీరారెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, మంజుల గారు, సత్యనారాయణ రెడ్డి గారు, దిశన్నయ్య గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్న సోదరులారా, సమయం లేని కారణంగా నేను 2 విషయానికి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సోదరులారా, ఈ ఎన్నికలన్నింటినీ మతానికి, మానవత్వానికి చేరుకునేటువంటి ఒక సంఘటన. వ్యత్యాసం ఏంటంటే మానవత్వం అనేది కాంగ్రెస్ వైపు, మతం అనేది బీజేపీ వైపు ఉడవగొడుతున్నటువంటి ఒక అనిశ్చితి. చాలా మంది ఈరోజు పిల్లల భవిష్యత్తు వేరే దేశానికి ముందు పోతుంది, మనకు పోతుందని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం అందరం కంకణ వదిలే మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో ఏ విధంగా తీసుకోవాలో. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొయ్యగుట్ట గ్రామం నుండి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు గంగారాం, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా స్థానిక ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గం ప్రజలకు వందలాది జగనన్న ఇల్లు కట్టించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఉరవకొండకు నీటి పైప్ లైన్లు సీఎం జగన్ ఆధ్వర్యంలోనే వేయిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉరవకొండకు చేస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ కానీ అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కొళాయి పథకం కూడా అమలు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉదిరికొండ నుంచి ఉరవకొండకు పైప్ లైన్ ప్రాజెక్టు శాంక్షన్ చేయడమే కాకుండా ఈరోజు 10 కోట్లకు సంబంధించిన టెండర్స్ కూడా ఇచ్చారు. టెండర్స్ వేసినటువంటి వాళ్ళు వర్క్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన టౌన్కి సంబంధించి కూడా ప్రతి ఇంటికి కొళాయి ఇచ్చే కార్యక్రమం కూడా కొంతమేర జరిగింది. కాంట్రాక్టర్స్ పైన మళ్ళీ పూర్తి చేయాలని చెప్పి వాళ్ళని కోరుతాను. ఏవైనా కూడా ఒకసారి టెండర్స్ అయిపోయి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు కాకపోతే రేపు ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. అదేవిధంగా హావలికి ఈ ప్రాంతంలో కూడా దాదాపు 12 గ్రామాలకు నీళ్లు ఇవ్వడానికి 7 కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి లేఅవుట్స్, బ్రహ్మాండమైన ఇండ్లు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు నిర్మాణం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు బాగా అభివృద్ధి చెందినారు. వాళ్లకు ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతు భరోసా రూపంలో కానీ, లేకపోతే మహిళా సంఘాల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు వాటికి సహాయం చేయడం కానీ, వీటన్నిటి వల్ల కూడా ముఖ్యంగా పెన్షన్ స్కీమ్స్ వల్ల కూడా ఈ ఒక్క నియోజకవర్గంలోనే 3,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ పద్ధతుల్లో ఎవరి హయాంలో కూడా జరగలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కేశవ్ గారు కానీ అభివృద్ధి ఎక్కడ జరిగిందని అడుగుతూ ఉన్నారు. కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది. వాళ్ళు కళ్ళు కబోదులు వాళ్ళంతా కూడా. అందుకనే వాళ్ళకి కనపడదు. ఎలక్షన్లో ప్రజలు రుజువు చేస్తారు. ఈసారి పెద్ద మెజార్టీతో వేవ్ ఉంది జగన్కి అనుకూలంగా. జగన్ గారు పెద్ద మెజార్టీతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్, గిరిజా షెట్కార్, శ్రీనివాస్ షెట్కార్లకు తలపాగా చుట్టి ఘన స్వాగతం పలికారు కుర్మ సంఘం అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కులాలు, ఉప కులాలు ఉన్నాయి. వారి సరైన న్యాయం వస్తుందా లేదా ప్రభుత్వం తరఫున? అంటే మన కుల గణన అయినప్పుడే ఆ జాతికి కానీ, ఆ కులానికి కానీ సమాన్యాయం చేయగలుగుతామని మా రాహుల్ గాంధీ ఉద్దేశం. అందులో భాగంగా మీరు చూసినారు, మన రేవంత్ రెడ్డి గారు 16 కులాలకు, బీసీ కులాలతో పాటు అగ్రవర్ణ కులాలకు కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మనం చెప్తా ఉన్నాను. మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, ముత్తురాజు ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, గొల్లకుర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం, పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినాం. ఇంకా రెడ్డి సోదరులకు కూడా మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చేయడం. మరి కమ్మ వాళ్ళకు కూడా ఆర్టీఎన్ కులాల కమ్మ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా చేసినాం. వైశ్యుల ఫైనాన్స్ కార్పొరేషన్. అంటే 16 కులాలకు, అంటే కొన్ని అగ్రవర్ణాల్లో ఉన్న కూడా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం కావాలని. అంటే కుల గణన ప్రకారము ప్రతి సమాజానికి ప్రభుత్వంలో ఉన్న ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో కార్యక్రమం చేయబోతున్నాం. అంటే రేపు కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబోతుంది. అంటే నేను మా 6 గ్యారెంటీలతో పాటు రేపు 5 గ్యారెంటీలు కూడా మీకు అందుబాటులో రాబోతున్నాయి. రేపు కేంద్రంలో అధికారం రాగానే దయచేసి ఎక్కువ
చెప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీబీ పాటిల్ అంటే ఒక బిజినెస్ పాటిల్, ఆయనకు మరి ఏదో దేవుని పేరు మీద పెట్టుకొని నేను గెలుస్తాను నమ్మకంతో ఉన్నాడు. డబ్బులు ఉన్నాయి, ఏదో పంచి ఒక వారం 10 రోజులకు ఏదో చేసుకుని మనం గడ్డ దాటి మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 5 ఏళ్ళకి నడిపించుకుంటానని చెప్తా ఉన్నాడు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకు పని చేసే నాయకుడు కావాలా, పని చేసే ఎంపీ కావాలా. దాంతోపాటు మా రవీందర్ రెడ్డి గారు కూడా మీకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారు. రేపు వచ్చే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి మనకు. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం. మరి మంచి కార్యక్రమాలు మీకు అందరికి అందుబాటులో చెప్తాం. రేపు కేంద్రంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా అందుబాటులో తెచ్చి మీకు సేవ చేస్తామని చెప్తూ మరి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎప్పుడు కూడా ప్రాంతాల్లో కొంచెం వెనుకబడి ఉన్నాం. కానీ ఈనాడు మా రవీంద్ర రెడ్డి గారు అంటున్నారు కనీసం 30,000 మెజార్టీ మా బాధ్యతను వేగం చూపిస్తామని చెప్తున్నారు. మరి మీ అందరి బాధ్యత ఇక్కడ ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, సోదరి అక్కలారా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈసారైనా ఎందుకంటే గెలిచినప్పుడు కూడా 12,000 మైనస్ ఉండినాం, ఓడిపోయినప్పుడు అంటే ఎప్పుడు బాధపడ మైనస్ ఇప్పుడు లేదన్నా. ఇప్పుడు మెజార్టీ తెచ్చి పెడతామని మా రైతులు అంటున్నాడు. మరి దయచేసి నేను కూడా మీకు విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. మీరు ఈసారి గట్టిగా ఎట్లంటే పోచారం పని అయిపోయింది, పోచారం నమ్ముకోండి, ఎంతో పని కాదు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ తన నివాసంలో టీడీపీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ నాయకులకు కేక్ తినిపించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశాలు. సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాగా, ఇతర నాయకుల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, వెలిచాల రాజేందర్, జిల్లా కాంగ్రెస్ నేతలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు.
ఇక్కడ నుంచి ఓపికన్నా లేకుండా నమస్కారం కలెక్టర్ దాకా పాదయాత్ర చేసి అయినా ప్రభుత్వం స్పందించినటువంటి విషయం తెలవా ఊళ్ళో మరి మాట చెప్పే అవసరం లేదా అంతేకాయ్యా మీరు 30 గ్రామాలకు సంబంధించి ముఖ్యమంత్రి అత్తగారు అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రండి. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజన చేసిందని, నేడు 370 తీసేస్తాం, ట్రిపుల్ తలాక్ తెస్తామంటూ పిచ్చి మాటలు చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ నుండి ముఖ్య నాయకులు అందరూ బీజేపీలోకి వస్తున్నారని, చివరకు రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తాడన్నారు. నిజామాబాద్ లో ప్రజలు జగిత్యాల జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకోవట్లేదని, అందరూ ఆర్మూర్ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకుంటున్నారని వివరించారు. మీరు జవాబు చెప్పలేరు, జీవన్ రెడ్డి గారు చెప్పలేరు, పాపం రాహుల్ గాంధీ చెప్పలేడు, రేవంత్ చెప్పలేడు. ఎందుకు కొట్లాడుతున్నారు ఎలక్షన్? మీరు కూడా చెప్తలేరు. సిబిఐ 5 నెలలు అయిపోయి సిబిఐకి ఎంట్రీ ఎందుకు ఇస్తలేడు రేవంత్ అంటే? ప్రభుత్వంలో ప్రెస్ కాదు కదా. మీరు ఒప్పుకుంటున్నారు సిబిఐ అలౌ చేసేది ఉండే. మీరు సమాధానం చెప్తలేరంటే చెప్తున్నాను. నేను దేనికి చెప్పలేదు సమాధానం. ఇప్పుడు అంటే మీ కోరిక అయితే సరే, మీ సమాధానం కాకుండా మీ కోరిక అయితే సిబిఐ అలౌ చేయాలి అంతే కదా సార్? అంతకుముందు కాళేశ్వరం అయితే సిబిఐ అలో ఉంది. అలో 9 years గవర్నమెంట్, 9.5 years గవర్నమెంట్ లో ఉన్నారు. ఈ ఇష్యూ జరిగి 1.5 year అవుతుంది. 1.5 years కంటే ముందు సిబిఐ అలో ఉంది, కానీ అప్పుడేం కాదు. జరిగే క్వశ్చన్ అడుగుతుంది, దాని జవాబు వచ్చేసాను. చెప్పలేదంటే నేను ఇస్తున్న క్వశ్చన్. 5 ఏళ్ల కాలంలో ప్రత్యేకంగా నియోజకవర్గాన్ని, నిజామాబాద్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు చెప్పండి? లక్ష్య కార్యక్రమాలు కావచ్చు, రైతులకు సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇంకా ప్రత్యేకంగా ఒక మార్పు చూపించే విధంగా ఏం చెప్పండి? మంచి ప్రశ్నలో మంచి టర్మ్ వాడినప్పుడు మార్పు చూపించే విధంగా. ఇలా నేను I will be in history for creating a turmeric board. The crop is sowed only in 3.75 lakh acres. It's a very small crop. Arvind will go down in history for creating a board for such a small crop. మార్కెటింగ్ ఏ రకంగా చేస్తాము, ఎట్లా మోడీ పాలసీలు మనము యూజ్ చేసుకున్నాము, ఎక్స్పోర్ట్స్ మీద ఏ రకంగా మనము దృష్టి సారించినాము, మోడీ ఎక్స్పోర్ట్ పాలసీని పసుపు మీద వాడినాము, ఇంపోర్ట్స్ తగ్గించుకున్నాము, చిన్న చిన్న వేరే విషయాలు కూడా చేసుకున్నాము. దాంతో రేట్స్ ఏ రకంగా వచ్చినాయి, పోయిన 2 సంవత్సరాలు పసుపు మురిగిపోయింది అతి వర్షాలకి. ఏమన్నా సహాయం చేసిర్రా రాష్ట్ర ప్రభుత్వం? ఇలా పసుపు పండించే ధర మనకి ఇప్పటికీ ఇట్ ఇస్ స్టిల్ అ కన్సర్న్. ఈడ 5,000 పైన ఉంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మహారాష్ట్రలో 3,000 ఉంది. హౌ విల్ ద స్టేట్ గవర్నమెంట్ అడ్రస్ ఇట్?
మేడ్చల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ లో పలు ప్రమాదాలపై కేసుల గురించి వివరించారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటి ప్రమాదాలపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. రాంగ్ డ్రైవింగ్ చేసినట్లయితే 336 ఐపీసీ సెక్షన్ పెడతామని, వాహనదారులు సెంట్రల్ మీడియా పాయింట్ దగ్గరే వాహనాలు యూటర్న్ తీసుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాల లోపు వాహనాలు నడిపిన వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల రుసుము ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కోర్టులో జరిమానా తో పాటు జైలు శిక్ష విధిస్తారన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా, సురక్షితంగా నడపాలని సూచించారు. వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఏమవుతుంది అంటే అలర్ట్ గా ఉండేటువంటి అవకాశం. రోడ్డు మీద ఏ క్షణమైనా కూడా ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం చూస్తాము. మీకు యాక్సిడెంట్స్ కూడా ఒక చిన్న డిస్ప్లే మీకు చూపిస్తాను, అది ఎలా అవుతాయి అనేటువంటి. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ గా రాంగ్ సైడ్ వస్తుంటారు, ఇదే కొద్ది దూరం కదా అని చెప్పేసి. తర్వాత మార్నింగ్ పిల్లల్ని డ్రాప్ చేసేటువంటి విషయంలో కూడా చిన్నపిల్లల్ని, మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళు లెర్నింగ్ టైం అంతా కూడా వాళ్ళు 5 to 18 years లో మాక్సిమం స్టాండర్డ్ అయిపోతారు. అప్పటి వరకు ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు డ్రాప్ చేయడము, పిక్ చేసుకోవడంలో ఏవైతే తల్లిదండ్రులు చేస్తున్నారో వైలేషన్స్ ని, ఆ వైలేషన్స్ ని వీళ్ళు కూడా మేము కూడా చేయొచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లలు కూడా చేస్తే పిల్లల భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇటువంటి తప్పులు చేసేటువంటి ఆస్కారం. కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పిక్ అండ్ డ్రాప్ చేసుకునేటువంటి సందర్భంలో క్రమశిక్షణ పాటించినట్లయితే ఈ తరమే కాకుండా వాళ్ళ ముందు వచ్చే దక్షిణ కైలాసంలో పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి అనంతరం శనీశ్వర స్వామిని పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనీశ్వర స్వామి అభిషేకంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
पूजां समर्पयामि धूपं चन्द्रावतरे वदन्याः स्वाहा नमो देवसमान् ओम नमः स्वाहा ओम स्वाहा स्वाहा नेत्रघोरघोरकरिष्या सर्वे तीर्थस्थलमधिके देवाय देवाय आयो देवाय సైబరాబాద్ ఎస్ఓటి బాలానగర్ టీం అండ్ కుకట్పల్లి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో కుకట్పల్లి అల్లూరి కాంప్లెక్స్ దగ్గర ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాహనంలో 54,52,000 నగదు రవాణా అవుతుంటే సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి రవాణా చేస్తున్న నిందితులు మొహమ్మద్ ఖలీల్, పి నగేష్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వికారాబాద్ కాంగ్రెస్ బూత్ కమిటీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వాగ్దానం. కుటుంబం మీద ఒట్టేసి చెప్తున్న ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికే నా సపోర్ట్. ఉత్సాహంగా పనిచేయమని కేడర్ కు సూచన. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీజేపీ భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో పాల్గొన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు. అనంతపురంలో సీఎం జగన్ వందలాది ఇళ్లు కట్టించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఉరవకొండ మరింత అభివృద్ధి చేస్తా అంటున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.